నేను గణపవరంలో దిగ్గానే ఈ గణపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాకే అమ్మగారింటికి కానీ అన్నయ్య ఆఫీస్కి కానీ వెళ్తాను. వచ్చేసరి ఎన్ని గణపతుల చుట్టూ కూడా భలే ఉంటుంది స్వామి. అయితే గణపతుల్లో కూడా 32 రకాల గణేష్ మూర్తులు ఉన్నారని అనుకుంటారు. అయితే వాటిలో కొన్ని చెప్పుకుందాం. ఎట్లా అంటే బాల గణపతి అని, అంటే గణేశుడి బాల్య రూపం అని. తరుణ గణపతి అంటే యవన రూపం కలిగిన గణపతిని. భక్తి గణపతి అంటే భక్తులతో భక్తి భావంతో ఉండే గణపతి అని. వీర గణపతి అంటే పరాక్రమాన్ని సూచించే గణపతి అని. శక్తి గణపతి అంటే శక్తివంతమైన రూపంలో ఉండే గణపతి. ద్విజ గణపతి అంటే ద్విజ రూపంలో ఉండే గణపతి అని. పంచముఖ గణపతి అంటే 5 ముఖాలు కలిగిన గణపతి అని. ఇదన్నీ కూడా శక్తులకు ప్రతీక కదా. అట్లా చూసారా చుట్టూ కూడా లక్ష్మీ గణపతి అని, సిద్ధి బుద్ధి గణపతి అని, ఇంకా ఎన్నున్నాయో స్పష్టంగా నాకు తెలియదు, కానీ అక్కడంతా ఇష్టంగా అనిపిస్తుంది. దర్శనం చేసుకునే వెళ్తాను నేను. గణేశుడు అంటేనే ఆటంకాలు తొలగించి మనకి కళలు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆర్జుడిగా ఉండి మనకి పూజలు అందుకుంటాడు. మనం ఎప్పుడు ప్రతి పూజలో ఫస్ట్ ఆయన్నే పూజ చేసుకుంటాం. ఓం గణపతినే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గజనాయకాయ నమః, ఓం సిద్ధి బుద్ధి నాయక స్వామినే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః.